గ్రోక్ ఏఐకి సాధారణ ఫోటోలు ఇచ్చి వాటిని బికినీల్లోనో న్యూడ్గా ఇవ్వాలంటూ అడుగుతున్నారట. దీంతో ఈ సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా అసభ్యకరమైన ఫోటోలు మార్ఫ్ చేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 72 గంటల్లో అలాంటి పోస్టులను తొలగించాలని మన ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు ఎక్స్ స్పందించింది. ఎక్స్లోని అసిస్టెంట్ గ్రోక్ ఏఐను వాడి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధంగా సృష్టించిన కంటెంట్ తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఎక్స్ 3500 పోస్టులను బ్లాక్ చేసింది. అంతేకాకుండా 600 ఖాతాలను డిలీట్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరాలు వెల్లడించాయి. కాగా ఎక్స్ తన తప్పును ఒప్పుకుందని, అలాగే తమ ప్లాట్ఫామ్స్ అశ్లీలం, అసభ్యతకు చోటు ఇవ్వబోమని, భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా విమర్శలపై ఇప్పటికే స్పందించిన ఎలన్ మస్క్ ఎక్స్లో అసభ్యకర ఫోటోలు పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా గ్రోక్తో ఇమేజ్ జనరేషన్ చేసేటువంటి ఫీచర్పై ఇప్పటికే ఎక్స్ పరిమితులు విధించింది. ఆ ఫీచర్ను ప్రీమియం సబ్స్క్రైబర్స్కు మాత్రమే పరిమితం చేసింది. డబ్బులు చెల్లించిన వారు మాత్రమే ఈ ఫీచర్ను ఉపయోగించేలా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి చట్ట విరుద్ధమైన కంటెంట్ను పూర్తిగా తొలగిస్తామని చెప్పింది. వాటిని అప్లోడ్ చేసిన ఖాతాలను డిలీట్ చేస్తామని చెప్పింది. అందులో భాగంగానే తాజాగా చర్యలు చేపట్టింది. కాగా గ్రోక్ ఏఐ దుర్వినియోగం చేయడంపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రాంప్ట్, ఇమేజ్ మ్యానిపులేషన్, సింథటిక్ అవుట్పుట్ల ద్వారా ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల, అసభ్యకరమైన చిత్రాలు రూపొందిస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా అటువంటి ఫోటోలు, వీడియోలను ప్రసారం చేయడానికి గ్రోక్ను దుర్వినియోగం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటువంటి కంటెంట్ సమాచార సాంకేతిక చట్టం 2000 సమాచార సాంకేతిక నియమ నిబంధనలను ఉల్లంఘిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుకే ఐటీ చట్టం నియమాలను సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే గ్రోక్ సమగ్ర సాంకేతిక గవర్నెన్స్ లెవెల్ సమీక్ష నిర్వహించాలని, వినియోగదారుల పాలసీలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.